సో ఇక్కడ తెలిసిన మనను జంగల్ రిసార్ట్ ఏదైతే ఉంది దీన్ని టైగర్ ప్యాకేజ్ గా మనం ఆన్లైన్లో ప్రతిదీ కూడా ఆన్లైనే చేసాము. ఎందుకంటే ఆన్లైన్ లేకపోతే కష్టం అవుతుంది మెయింటైన్ చేయడం అన్నా, కానీ రికమెండేషన్స్ తోటి దాంతో చాలా అవకతవకలు అవుతాయి. ఈ టూరిజం చేయడం వల్ల మనకి ఎంతో మందికి మన అమరవాడ్ టైగర్ రిజర్వ్, ఇది యాక్చువల్లీ చాలా వరకు శ్రీశైలం ఫారెస్ట్ అంటారు, కానీ ఇప్పుడిప్పుడే ఇది నల్లమల ఫారెస్ట్ అని కూడా కొంతమందికి తిరగడం జరిగింది. సో అంతేకాకుండా ఈ టూరిజం చేసే వల్ల మేము 150కి పైగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగాము. ఓకే, అంతేకాకుండా స్థానికంగా ఉండే వాళ్ళకే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఒక ఆలోచనతోటి స్టార్ట్ చేసింది. ఇక్కడ పనిచేసే కుక్ కానీ ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే ఉండే ప్రజలు తీసుకొని బయట తెచ్చుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే ఇక్కడ చాలా స్కిల్ పీపుల్ అనేది, అంటే నైపుణ్యం ఉన్న వాళ్ళు దొరకడం కష్టం. అయినా కూడా మేము ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళని ముందే సెలెక్ట్ చేసుకొని ప్రాంతంలో ఇదే దగ్గర ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని నీతం అనే ఒక హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ సంస్థకి పంపించి ట్రైనింగ్ చేయించి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మా దాంట్లో జాయిన్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇది అంతేకాకుండా ఈ టూరిజం వల్ల ఈ లోకల్లో ఉన్న వాళ్ళకే కాకుండా చెంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడవి గురించి చాలా చాలా తెలిసి ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్క వెహికల్ ఏదైతే సఫారీకి వెళ్తుందో దాంట్లో తప్పకుండా ఈ చెంచు ట్రైబ్ అనే వారు వెళ్ళడం అనేది జరుగుతుంది. అది కంపల్సరీ రూల్. అండ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు 100 రూపాయల చొప్పుగా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ టైంని వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళతో షేర్ చేసుకున్నందుకు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మేము వాళ్ళకి జీతాలు ఇవ్వము, ఎందుకంటే వాళ్ళు వచ్చిన ఒక 3 గంటల కోసం వచ్చి వీళ్ళతో పనిచేసి చాలా వరకు మంచి ఏమంటారు లాభాన్ని పొందుతున్నట్టే మంచి ఒక జీతం వస్తుంది. మా దగ్గర పనిచేయాలంటే 8 గంటలు పనిచేయాలంటే వాళ్ళు కొంతమందికి భూమి ఉంది, కొంతమంది చాలా వరకు యంగ్ పిల్లలు ఉన్నారు. వాళ్ళని మనము 8 గంటలు పని చేయించుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో చదువుకునే ఒక అవకాశం ఉండదు. కాబట్టి ఇది ఆలోచిస్తూ వాళ్ళ ఫ్యూచర్ ఇంకా బాగా ఉండాలని ఈ 100 రూపీస్ ఏదైతే ఉందో నెలకి ప్రతి ఒక్క మాకు ఇప్పుడు 12 మంది పనిచేస్తున్నారండి. ఇంకా కొంతమందిని మొత్తం 32 పీపుల్ని మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుండి గవర్నర్ గారి నుంచి మేము ఫండ్ తీసుకొని వీళ్ళని న్యాచురల్ స్కూల్ అనే ఒక సంస్థకి బెంగళూరులో ఏదైతే ఉందో అక్కడ పంపించి శిక్షణ పొందించి 1 మంత్ ట్రైనింగ్ అనమాట. చాలా డబ్బు ఖర్చు పెట్టి గవర్నర్ గారితో మాట్లాడి తెప్పించి పంపించామన్నమాట. సో వీళ్ళకి ఫస్ట్ టైం సర్టిఫైడ్ గైడ్స్ అయ్యారండి. ఫ్రమ్ స్కిల్ ఇండియా నుంచి వీళ్ళకి సర్టిఫికేట్ జరిగింది. అండ్ అందరికీ కూడా ఇక్కడే కాకుండా వేరే ప్రాంతాల్లో కూడా వేరే స్టేట్లో కూడా వెళ్ళి సర్టిఫికేట్ వ్యాలిడ్ ఉంటుంది అనమాట. సో అక్కడ కూడా పనిచేసే అవకాశం దొరుకుతుంది. అండ్ ఈ చెంచులకి ఒకరి లైఫ్ మారిందంటే వాళ్ళ లైఫ్ కూడా మారుతుంది. సో అది మెయిన్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్.